దేర్ ఆర్ అబౌట్ 40 lakhs ఆఫ్ NGOs ఇన్ ద కంట్రీ. Yes, sir. సరైన పద్ధతిలో వెళితే ఎంతో కొంత సమాజానికి తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్న NGOs చాలానే ఉన్నాయి. ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. ఐ మస్ట్ బి ఎవర్ థ్యాంక్ఫుల్. అభయ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క లాస్ట్ 20 ఏళ్ళుగా కనీసం అంటే 100 నుంచి 200 కార్పొరేట్స్ వన్ టైం, ఫుల్ టైం, మెనీ టైమ్స్, కపుల్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ CSR ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో మహారాజా పోషకులు ఈ సంస్థకి మేము గుర్తుపెట్టుకునే వాళ్ళు యూరోఫ్లెక్స్, రీగల్ రెక్స్నాట్, ఎవ్రీ ఇయర్ they are giving us 1 crore of rupees. And Continental Coffee Limited, our Sriman Challa Rajendra Prasad garu, personal level and corporate level, they keep giving us. ఇలా సో మెనీ కంపెనీస్ అన్నమాట. చిన్న పెద్ద అన్ని కంపెనీలు కలిపితే ఎంత లేదన్నా 10-20 కంపెనీస్ అసోసియేట్ అవుతున్నాయి. అంటే CSR పాలసీ ఇట్స్ ఎ బూన్ ఫర్ ద కమ్యూనిటీ. ఇన్నాళ్ళు NGOs ఏం చెప్పేవాళ్ళు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంచి పని చేసేవాడికి ఖచ్చితంగా సమాజం చేయూతనందిస్తుంది. ఫర్గెట్ అబౌట్ కార్పొరేట్స్. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ద డోనర్స్ ఆఫ్ అభయ ఫౌండేషన్. ఎప్పుడైతే CSR వచ్చిందో, అంటే CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఫర్ మీ CSR ఈజ్ నాట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి డీప్గా ఆలోచిస్తే ఇదంతా CSR లెవెల్లో పాలసీ వచ్చిందంటే దానికి కారణం చాలా ఉన్నాయి. ప్రధానంగా మొదటి CSR అంటే సిటిజన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పౌరుడు బాగుంటే ఏమైనా చేస్తాడు. ఇదిగో ఈరోజు అభయ ఫౌండేషన్కి సుమారు 500 మంది అలాంటి పౌరులు 500 రూపాయల నుంచి 15,000, 20,000 ఇచ్చేటువంటి అద్భుతమైన డోనర్స్ ఉన్నారు. దే ఆర్ ద సిటిజన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏమండి, నెక్స్ట్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. CSR అంటే నెక్స్ట్ లెవెల్లో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది NGOs అండి మేము వీఆర్ ఏబుల్ టు అసోసియేట్. అండ్ ఈరోజు వీ డిసైడెడ్ దట్ వీ షుడ్ పార్ట్నర్ కంటిన్యూస్లీ అని చెప్పి తమిళనాడులో NDSO, కర్ణాటకలో యువశక్తి సేవా ఫౌండేషన్, తెలంగాణలో 100 Smiles చారిటీ ఫౌండేషన్, ఆంధ్రాలో నిస్వార్థ ఫౌండేషన్, ఇలా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క NGOతో పర్మనెంట్గా మనం పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దెన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం విన్నాం. దాని తర్వాత కంట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు 4 కాలాల పాటు వర్షాలు పడాలన్నా, తర్వాత క్షామము లేకుండా క్షేమంగా ఉండాలన్నా, కరువు లేకుండా బరువు లేకుండా హ్యాపీగా ఉండాలన్నా ఎవరి ఇది ఉండాలి? బ్లెస్సింగ్స్. కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం పర్యావరణానికి చేస్తున్నదంతా మళ్ళీ వెనక్కి వస్తుంది మనకే. ఆ ప్రాఫిట్ ఊరికే ఉంచుకోదు. మనం మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. ఎవరో కరోనా మహమ్మారి పాండమిక్ అన్నారు. పాండమిక్ కాదు, అమ్మవారు పోసింది అందరికీ. మోకాళ్ళ మీద వంగి నిలబెట్టింది అందరినీ. నా కొడకలారా సావాడిని మీరు చేసే ఈ పాడు పనులకి ప్రక్షాళన చేసి వెళ్ళింది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము, మంచి చేస్తే మంచి ఫలితము. ఇలాగా I must say CSR is giving, providing us wonderful opportunities in this country. Sir. And also, sir, ఇంకొక చిన్న క్వశ్చన్. మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మీకు కంప్లీట్లీ RSS బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నారు, RSSతో ఎక్కువ మమేకమై ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే స్వామీజీ లాగా ఉన్నారు. అండ్ ఆల్సో మీ లోగో, అభయ ఫౌండేషన్ లోగో చూస్తే కూడా అక్కడ బాబా గారి లోగో కనిపిస్తుంది. అండ్ ఇది ఓన్లీ స్పెసిఫిక్గా ఎనీ క్యాస్ట్కి లేకపోతే రిలీజియన్ కోసమే స్టార్ట్ చేశారా? అండ్ బెనిఫిషరీస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అభయ ఫౌండేషన్లో? మేము అభయ ఫౌండేషన్ మొదలుపెట్టినప్పుడే భయము మా కాన్సెప్ట్. భయము తొలగించే సంస్థగా ఉండాలి, అభయం ఇచ్చే సంస్థగా ఉండాలి. నీటికి కులముందా? ఆకాశానికి పందిరికి కులముందా? వీళ్ళకే నేను నీడనిస్తాను ఏమైనా ఉందా? సూర్యుడికి కులముందా? చంద్రుడికి కులముందా? భూమికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? పంచభూతాలకు లేని లిమిటేషన్ అభయ ఫౌండేషన్ కూడా ఉండకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్యాడర్, కలర్, రిలీజియన్, సీజన్, ఫ్యూజన్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా మన సమాజంలో సేవ చేయాలనే ఒక ఆలోచన 20 ఏళ్ల క్రితమే మేము చేసాం. మీరు గమనిస్తే అభయ ఫౌండేషన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్లో లేని కాలం ఏదైనా ఉంటుంది అంటే అది మీ కులమేది, మతమేది అని అడగం. ఎక్కడైనా చూసుకోండి.
ఇక నా వేషభాషం అంటారా, అయ్యా నేను హిందువునండి, హిందువుగా జీవించడం నా ధర్మం కదా, అదే చేస్తున్నాను. మీరు అన్నారు అంటే నేను స్వామీజీ అన్నారు, చాలామంది స్వామీజీలు బొట్లు పెడతారే, మరి నేను పెట్టలేదే, ఎందుకు? ఐఎమ్ నాట్ మతవాది, మానవతావాది. నేను ఒక అనుభవం చెప్తాను. ఒక 5 years బ్యాక్ మేము ఈ యొక్క అభయ ఫౌండేషన్ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ చేస్తున్నాం, ఒక ఫంక్షన్ హాల్ చూస్తున్నాం. ఒక పెద్దవారు ఇంకో పెద్ద దగ్గర తీసుకెళ్ళారు. ఆయనకి సిటీలో చాలా పెద్ద సంస్థానం ఉంది, అంటే ఈ ఏమంటుంది కన్వెన్షన్ హాల్. రోజుకి 6 లక్షలు 6 గంటలకి. అది చాలా హైటెక్ సిటీలో ఉందన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఇలాగ కూర్చున్నాం. ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఇదే అటైర్లో ఉన్నాను. ఆయన ఉన్నట్టుండి, స్వామి మీకు మాట్లాడుతాను ఏమనుకోరు కదా, ఏమనుకోరండి చెప్పండి అండి. ఏమిటి మీరు ఇస్కాన్ సన్యాసిలాగా ఉన్నారే, మరి నామం లేదేంటి, బొట్టు లేదేంటి అన్నారు. అంటే నేను నవ్వుతూ, అంటే చూడండి సార్, నేను సమాజ సేవలో ఉన్నాను, సేవనే నా నేపథ్యంగా ఎంచుకున్నాను. నేను బొట్టు పెట్టడం వల్ల బొట్టు పెట్టుకొని సాంప్రదాయాల వల్ల వాళ్ళు ఎవరైనా అవసరంలో ఉంటే నా దగ్గరికి రావడానికి కాస్త హెసిటేట్ చేస్తారు కదండి. నా మతము, నా కులము, నా వర్ణము, నా వర్గము తెలియని విధమైనటువంటి వేషభాషలలో నేను ఉండాలి. అందుకే నేను బొట్టు పెట్టలేదండి. నా బొట్టు హృదయానికి పెట్టుకున్నాను. హిందువు కదా నేను. చాలామంది వేరే ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు, ఏం స్వామి బొట్టు కూడా పెట్టుకోవట్లేదు. నేను అంటాను, బొట్టు లోపల పెట్టుకున్నానండి అంటాను. ఐ ఫీల్ బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, సర్వెంట్ ఆఫ్ దిస్ పూర్ పీపుల్, ఐ షుడ్ నాట్ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్ క్యాడర్. ఇప్పుడు నేను ఉన్నది అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆనంద నిలయంలో 20-30 మంది ముసలి వాళ్ళ మధ్యలో ఉంటాను. వాళ్ళందరికీ జడలు వేసుకోలేరు, దువ్వుకోలేరు, క్రాఫ్ట్ చేసుకోలేరు, తలకు పోసుకోలేరు, ఇట్లాంటి వాళ్ళందరూ. మరి వాళ్ళ మధ్యలో నేను ఉన్నప్పుడు నేను సూటు బూటు టక్ చేసి ఇన్షర్ట్ చేసి బెల్ట్ వేసి బూట్లు ఎత్తే ఏముంటుంది, బాగుంటుందా? ఐ షుడ్ బి వన్ విత్ దెమ్. సో వెన్ ఐ రినౌన్స్డ్ ఫ్రమ్ ది సిటీ 2011లో, ఐ రినౌన్స్డ్ ఈవెన్ ఆల్ మై డ్రెస్ మెటీరియల్. 100 pairs ఆఫ్ క్లోత్స్ ఉండేది నాకు అల్మారాలో. ఒకసారి వేసింది 3 నెలల తర్వాత రావాలి మళ్ళీ పేరు. అన్నీ పనిచేశాను. ఒక 8-10 బ్లేజర్స్ ఉండేవి, అన్నీ పనిచేశాను. కట్టు బట్టలతో వెళ్ళాను. నేను కూడా ఒక బెగ్గర్ లాగా ఉండాలి. మై థాట్స్ మస్ట్ బి బిగ్గర్, నాట్ ద వేషం, యూనో. దెన్ ఐ ఫెల్ట్, ఐ ఆల్సో స్టార్టెడ్ షేవింగ్ మై హెడ్. ఎందుకు వాళ్ళ గుండె చేయించి నేను క్రాఫ్ట్ క్వశ్చనే లేదు. లెట్ మీ బి లైక్ దట్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఐ ట్రిమ్ మై హెయిర్ మై సెల్ఫ్. నా గుండె నేనే చేసుకుంటాను. దానికి మళ్ళీ 100-200 బొక్కెందుకు రా నాయన, నెలకోసారి. డబ్బు సంపాదించకుండా 1-2 లక్షలు ఉన్నప్పుడు నేను విడిచేశాను. మరి డబ్బు నా చేతిలో ఏం లేదు. ఐఎమ్ ఆల్సో స్టార్టెడ్ లివింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్, అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐ స్టార్టెడ్ ట్రిమ్మింగ్ మై హెడ్. సో ఇప్పుడు చెప్పండి, నేను మతవాదినా, మానవతావాదినా? సేవావాద నాకు తెలియదు. కానీ ఆ పెద్ద ఆయన మాత్రం చాలా ఇన్స్పైర్ అయిపోయాడు. ఏది నేను అడిగాను కదా, ఇట్లా చెప్పాడు. నేను ప్రశ్న అడిగితే చెప్పా కదా, ఇన్స్పైర్. అబ్బా చంపారండి బాబు, నువ్వు చాలండి, ఇది చాలు నాకు. మేనేజర్ని పిలిచాడు, చూడు స్వామి వాళ్ళు ఆ డేట్ ఎప్పుడో చెప్తారు, డేట్ చూసుకో అంటే ఆ రోజు పొద్దున ఏదో తీసిపడే ప్రోగ్రామ్ లేదని చెప్పు, క్యాన్సిల్ అని చెప్పు. ఒక్కరోజు మొత్తం స్వామీజీకి ఇచ్చేసాయి. 5 పైసలు తీసుకోవద్దు. స్వామీజీ భోజనం పరిస్థితి అంటే మేమేదో పులిహోర ప్యాకెట్ పెట్టుకున్నాం. ఏం మాట్లాడతా సార్, అందరికీ 1000 మందికి భోజనం ఏర్పాటు చేయి. ఇలాంటి అనుభవాలు కూడా చెప్తుంటే ఇట్స్ నథింగ్ లెస్ దాన్ మిరాకిల్. అవతలివాడు చెడ్డవాడైనా సరే ఇవన్నీ వింటే చూస్తే చాలా చాలా ప్రేమగా మారిపోతారు. మీరు అన్నారే మీ దగ్గర డ్రైవర్లు ఎందుకు ఉండట్లేదు అని. వాడి క్యాపబిలిటీ లేదు. ఆ క్యాపబిలిటీతో నన్ను మోసం చేయలేని పరిస్థితి, నన్ను ఇబ్బంది పెట్టలేని పరిస్థితి, కాబట్టి దూరంగా జారిపోతారు. చలి కాపుకోవడానికి నేను ఉపయోగపడతాను, కానీ నేను నాలుగు దుంకడానికి
అవకాశం లేదు కదా, ఫైర్లో దుంకితే ఏమవుతుంది, కాబట్టి దూరంగా జరుగుతారు. సో అది జరుగుతోంది. ఇంకొకటి సార్, మీరు అన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ, అండ్ ఆల్సో ఎన్జిఓస్కి కూడా హ్యాండ్ హోల్డ్ పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది కొత్తగా ఏదో ప్యాషన్తోనే ఎన్జిఓ స్టార్ట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు వాట్ ఐ ఫీల్, అసలు ఎన్జిఓలు అనేటువంటిది పెద్దవాళ్ళ ఆలోచన ఉండకూడదు, పార్ట్ ఆఫ్ కరిక్యులం ఉండాలి. చిన్న వయసు నుంచి సేవ అన్నది పరిచయం చేయబడాలి. చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇది ఆ కోవకు చెందిందే అనిపిస్తుంది నాకు. ఇఫ్ సంబడీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద వర్క్, అంటే ఎవడో చెంప మీద చెళ్ళు అని కొడితే వాడు షాక్ అయిపోయి ఆ షాక్లో నుంచి పుట్టేది కాదు ఎన్జిఓ. ఒక న్యాచురల్ దీనిలాగా రావాలి అని నాకు అభిప్రాయము. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్స్ టు బ్రింగ్ అవుట్ మినిమమ్ సిలబస్ టు బి ఇంట్రడ్యూస్డ్ టు ఎవ్రీ క్లాస్, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి సేవ చేయడం నేర్పించాలి వాళ్ళకి, పిల్లలకి. అప్పుడు ఏమవుతుందంటే రియల్ టైం ఎన్జిఓస్ వస్తుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అద్భుతమైన వ్యక్తులుగా తయారైపోతారు. మళ్ళీ సపరేట్గా ఎన్జిఓలు అక్కర్లే, దే విల్ దెమ్సెల్వ్స్ బికమ్ ఎన్ ఎన్జిఓస్. అవునా? సో అలా ఎన్జిఓలుగా అద్భుతమైన వర్క్ జరుగుతుంది అని. కొత్తగా ఎవరైనా ఎన్జిఓస్ పెడితే నేను ఒకటే చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, ఇఫ్ యూ హ్యావ్ కంపాషన్, if you have innovation, then only come into the field. Don't just come and start swimming in no waters. స్విమ్మింగ్ లేకుండా సముద్రంలో దుంకకూడదు, నీళ్లు లేని నదిలో కూడా నీకు స్విమ్మింగ్ వచ్చినా దుంకకూడదు. రెండూ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో ఎన్జిఓస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సేవా ఆలోచనే కాదు, సేవా ఆదర్శం ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పారదర్శకత ఎక్కడ చాలా దగ్గర లేదంటే, వెరీ హానెస్ట్ విత్ యూ, no transparency being maintained with NGOs. And for my NGO, I would like to tell you, Abhaya Foundation is most transparent NGO. All our 20 years annual accounts, audited accounts are published in our website. You can go on check the website, abhayafoundation.org. Not only that, all our constitutional documents, trust deed, PAN card, 80G, 12A, trademark, FCRA, MCA, CSR form number 1, approval, and Darpan, and audited accounts. ఇవన్నీ కూడా we kept very openly in our website. సో పారదర్శకత ఉండే విధంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా జనాలు మనల్ని నమస్కారం చేస్తారు. This is exactly the experience with Abhaya Foundation. One such example is Ramesh Gelli garu, the first Padma Shri, youngest banking industryలో యంగెస్ట్ పద్మశ్రీ తీసుకున్నటువంటి మహానుభావులు. వారు ఇన్స్పైర్ అయ్యి, అయ్యా సెంట్రల్ హైదరాబాద్లో లెట్ us హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ అభయ ఫౌండేషన్ అని వారు మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నారు. సుమారు 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ లొకేషన్లో వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ సెంట్రల్ ఆఫీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. And we appeal each and everyone, whoever is having a minimum 500 or 1000 yards, if they wanted to offer to the service in central location, they are most welcome to contact us. We are exploring the possibilities of buying a plug and operate type of infrastructure తీసుకోవాలనుకుంటున్నా. ఎవరైనా మంచి హృదయంతో ఈ యొక్క సంస్థకి ఎవరైనా ఇస్తే they will be most welcome to join us. And also if someone ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీతో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ సపోర్ట్ చేయాలనుకున్నా లేకపోతే వాలంటీర్ సపోర్ట్ చేయాలనుకున్నా ఎట్లా చేయొచ్చు సార్? abhayafoundation@yahoo.com. Everyone is most welcome to connect us. And we have our WhatsApp number 9963002727. We have all the social media handles, Facebook, Twitter, Instagram, WhatsApp news channel, Facebook page, and our website will have scrolling on everyday basis, whatever is happening, including today, whatever we did today at the Charcha with a real leader and CSR now, CSR summit, all these will be scrolling in our website. So all the people are most welcome. We fold our hands, we need volunteers. Yesterday ఏం జరిగింది తెలుసా? చిన్నజీరి స్వామీజీ డ్రైవ్ చేస్తున్నారు వెహికల్. డ్రైవ్ చేస్తూ నా వైపు చూసి, బాలచంద్ర గారు మీకు డ్రైవింగ్ వచ్చా
అని అడిగారండి. నేను కళ్ళను నీళ్ళు వచ్చాయి నాకు. రా స్వామి అన్న. నవ్వారు. స్వామి నన్ను ఇలాంటి సంస్థల్ని డ్రైవ్ చేసేది మీరే స్వామి అని చెప్పారు. ఎంత నవ్వారంటే వారు అంత నవ్వారు. దెన్ ఈ ఆస్క్డ్, నేను ఐ స్టార్టెడ్ టెల్లింగ్ స్వామి ఇట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చాను స్వామి, మేనేజరు కేర్ టేకర్స్ అందరూ వచ్చారు స్వామి, ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు మీ దగ్గర, మీకు స్టాఫ్ ఇంతేనా అని అడిగారు. అంటే స్వామి స్టాఫ్ అసలు లేరు స్వామి, ఇదంతా వాలంటీర్స్ చేస్తున్నారా అన్నాను అనమాట. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. అవును స్వామి, అభయ సంస్థలో 20 ఏళ్ళుగా చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనక ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మందో 20 మందో వాలంటీర్స్ ఉన్నారు స్వామి, వాలంటీర్స్ ద్వారానే జరుగుతోంది చెప్పాను నేను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిమెంబర్ ఆల్ దోస్ వాలంటీర్స్, సెల్ఫ్లెస్ వాలంటీర్స్. అసలు ఎంతెంత పని చేస్తున్నారు తెలుసా. ఒక మేనేజర్ అడ్మినిస్ట్రేటర్ లేడు ఈ సంస్థకి, ఒక ఆఫీస్ లేదు, మా కారే మా ఆఫీసు. ఇంకా ఆలోచించినది లగ్జరీనా లేక బర్డెనా, కార్లో ఆఫీసు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఏదైనా ఒక సందేశం ఇవ్వాలనుకుంటే ఒక చిన్న సందేశం చెప్పగలుగుతారా సార్? సందేశము ఇచ్చేంత గొప్పవాణ్ణేం కాదు, కానీ అందరికీ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, సందేశము అదే గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే పవిత్రము, దేశము అంటే మన కంట్రీ. ప్రతి ఒక్కడు పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన దేహంతో, పవిత్రమైన చర్యలతో ఈ దేశం కోసం బతికే ప్రయత్నం చేద్దాము. స్వతంత్ర సమరాంగణములో ప్రాణాలు అర్పించే అవకాశం మనకు రాలేదు. కనీసం ఈ సమయంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం కోసం బతికే అవకాశం వచ్చింది అని తలుచుకుందాం. బతికిన నాళ్ళు 10 మందికి మంచి పని చేద్దాం. నీ పెళ్ళాన్ని సరిగ్గా చూసుకున్నా మంచిదే, కనిపెంచిన తల్లిదండ్రిని చూసుకోవడం మంచిదే, కనిపెంచే పిల్లల్ని చూసుకోవడం మంచిదే. ఎన్నెన్ని సంఘటనలు జరుగుతున్నాయి చెప్పండి. ఈ దేశానికి ఇవ్వాల్సిన సందేశం ఏంటి? ఈ దేశం కోసం నేను ఏం చేస్తున్నాను, దేశం నాకేమిచ్చింది కాదు, దేశాన్ని నేనేం చేయగలను అనే ఆలోచన చేద్దాం. అప్పుడు మన దేశం పవిత్రమైన దేశంగా మారుతుంది, సందేశంగా మారిపోతుంది అని నేను చెప్పుకున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు మాతో గడిపిన ఈ క్షణాలు అండ్ మీరు మీ లైఫ్ జర్నీని అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్స్ని మా ప్రేక్షకులతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తుంది. అంటే ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి రిలేటెడ్గా మళ్ళీ ఇమీడియట్గా పాటల రూపంలో కానివ్వండి, అర్థమయ్యేలాగా జనాలకి చెప్పడం కానివ్వండి. అండ్ మీ సర్వీస్ని చూస్తే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు అల్లూరి సీతారామరాజు గారి జర్నీని ఏదైతే చూసి ఇన్స్పైర్ అయ్యి చేయాలనుకుంటున్నారో మాకు లైవ్గా ఒక అల్లూరి సీతారామరాజు గారే కనిపిస్తున్నట్టుగా ఉంది. అండ్ మీరు అనుకున్న ఆశయాలు అండ్ అవన్నీ జరగాలని అండ్ మీతో కూడా మేము నడుస్తామని చర్చా వేదిక లీడర్ కార్యక్రమం ద్వారా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.